ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. యథావిధిగా మనం ఒక మంచి మాటను కానీ, మనకు ఆలోచింపచేసే మాటను కానీ, మన సొసైటీలో జరుగుతున్నటువంటి ఏదైనా ఒక విషయం మీద మనం టాపిక్ని ఎంచుకుంటూ ఉంటాము. ఈరోజు మనము ఎంచుకున్న టాపిక్ ఆరంభంలో అత్యుత్సాహము, మధ్యలోకి వచ్చేటప్పటికి నిరుత్సాహం అనే టాపిక్ని ఎంచుకున్నాం. ఎందుకంటే ఇవి అందరికీ వర్తించవు. ఏవి మనం మాట్లాడుకున్నా అందరికీ వర్తించవు. ఎవరికి మనకు అలా అనిపిస్తుందో వారికి ఆలోచించుకోవడానికి మనకు ఆత్మావలోకనంలో ఈ టాపిక్స్ ఉపయోగపడుతుంటాయని నేను అనుకుంటున్నాను. నాకు అనిపించిన భావాన్ని మాత్రం ఫ్రెండ్స్గా మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే ఒక పనిని ప్రారంభించే ముందుగా మనము ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఈ పని వల్ల ఈ మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి, మనకు ఇబ్బంది కలిగేది ఇది, ఈ ఏరియాలో మనకు ఇబ్బంది ఉంటుంది, లేదు దీన్ని అన్నిటినీ మనం తీసుకోవాల్సి ఉంటుంది, కష్టాన్ని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్నాక ఒక పనిని ప్రారంభిస్తే అమితోత్సాహము అక్కర్లేదు, నిరుత్సాహము అక్కర్లేదు. పని మాత్రం ప్రయత్న లోపం లేకుండా మన వర్క్ని డెడికేటెడ్గా చేయగలిగితే అది జాబులో అయినా, మన మామూలు జీవితంలో అయినా, ప్రొఫెషన్స్లో కానీ, లేదు ఏవైనా బిజినెస్ల్లో కానీ, ఏటిల్లో అయినా సరే ముందు మనకు నిలకడ, నిలుపుదల అనేది ఉండాలి. అది విజయము అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేది కాదు. ఎన్నో విమర్శలు వస్తుంటాయి, ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. ప్రతిదాన్ని మధ్యలో నిరుత్సాహపడిపోయి ఇది ఆపేద్దాం అంటే ఇంకోటి మొదలు పెడతాం. దాంట్లో కూడా అంతే కదా. దేంట్లో రానిది దేంట్లో, మనకి ఇష్టమైంది ఏది, మనం చేయగలిగింది ఏది, మనం దాన్ని కష్టాన్నైనా నష్టాన్నైనా ఓర్చుకోగలిగిన ఏది అనేది మనం ముందు నిర్ణయించుకోగలగాలి. అది ఉన్నప్పుడు దాంట్లో మనకు కష్టం వచ్చినా నిలిచి సాధించుకోవాలి అనే పట్టుదల వస్తుంది. అది తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఉద్యోగాలు దొరకని వాళ్ళు ఉన్నారు, లేదు బిజినెస్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా సరే, అది ఉద్యోగంలో అయినా, దేంట్లో అయినా, బిజినెస్లో అయినా, కానీ కష్టం అనేది ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ మార్పుతో ఉంటుందేమో కష్టం, కానీ అసలు కష్టమే ఉండదు అంటే దేంట్లో ఉండదు? మామూలుగా ఇంట్లో ఉండే కష్టాలు కూడా ఇంట్లో ఉంటాయి. అందుకని మనము చెయ్యవలసిన పనిని శ్రద్ధగా, మన వంతు నిలకడగా చేస్తూ పోతుంటే విజయం మనకు దగ్గరగా వస్తుంది. విజయం అంటే ఏంది? మనం అనుకున్న దాంట్లో మార్పులు చేసుకుంటూ సంతృప్తిగా ఉన్నామా అనేది మొదటి విజయం. తర్వాత దాంట్లో ఎదుగుదల అనేది మన కృషిని బట్టి, మన పట్టుదలని బట్టి, మనం ముందుకు అడుగు వేసేదాన్ని బట్టి అది వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి లక్కు కూడా దానికి జోడింపు అయి ఉండొచ్చు, కానీ దాన్ని నిరుత్సాహంగా అయితే తీసుకోకూడదు. చేసే ప్రయత్నం ఎప్పుడైనా అటెంప్ట్ ఖచ్చితంగా చేస్తూనే ఉండాలి. అది ఉన్నప్పుడే సంతృప్తి అనేది మిగులుతుంది. మనకు అలసట అయితే బెదిరిపోకూడదు, విమర్శలు వస్తే కుంగిపోకూడదు. గమ్యం ఏంటి, లక్ష్యం ఏంటి అనే గోల్ వైపే మనము ఉండాలి. అలాంటప్పుడే మనం అనుకున్నవి సాధించగలం. అందరికీ కోరికలు ఉంటాయి, కలలు ఉంటాయి, కానీ నెరవేర్చుకునేది ఎంతమంది అంటారు చెప్పండి? ఇవన్నీ ఉన్నప్పుడే మన కల సాకారం అవుతుంది. అవునంటారా, కాదంటారా? అందుకని ప్రతి ఒక్కరూ, అది పెద్దవాళ్ళైతే వాళ్ళ పనులలో, పిల్లలైతే భవిష్యత్తులో ఏది చేసినా నిలకడగా, నిశ్చలంగా, అత్యుత్సాహము వద్దు, నిరుత్సాహము లేకుండా పనిని సంతృప్తిగా చేస్తూ పోతూ ఉంటే తప్పకుండా ఒక్కొక్క మెట్టు మనకు తెలియకుండానే ఎదుగుతూ ఉంటాం. అందుకని ఇప్పుడు మనకు చాలామందికి కూడా అంటే టెంపరరీ
నేను సడన్గా మంచిగా అయిపోవాలి అనుకుంటారు. కానీ అది ఎంతవరకు సాధ్యమంటారు? అది సాధ్యము కాదు. మెట్లైనా ఏదైనా, ఇప్పుడు ఏరోప్లేను ఎంతో గొప్పగా కనుక్కున్నారు కదా, టేకాఫ్ తీసుకుంటుంది, ల్యాండ్ అవుతుంది. కానీ టేకాఫ్ చేసేటప్పుడు స్లోలీ పైకి ఎక్కుతుంది. ఎక్కి అప్పుడు దాని గమనాన్ని ఒకే లెవెల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా స్లోలీ డౌన్ అవుతూనే మనకు రన్వే మీదకి స్లోగా వస్తుంది. అవునంటారా కాదంటారా? ఏదైనా మనము వెనక దాని గురించి ఆలోచించినప్పుడు మాత్రమే మనకు దాని లోతు అర్థమవుతుంది. అందుకే అది తెలిసినప్పుడు మాత్రమే విమర్శలకు కూడా కుంగిపోం. సద్విమర్శ అయితే దాన్ని మనకు ఉపయోగపడే రీతిలో మనం దాన్ని తీసుకుంటాం. హర్ట్ చేసేటువంటి విమర్శలైతే మనసుకే తెచ్చుకోకుండా దూరం పెట్టుకుంటుంటాం. రాయిని తట్టుకొని కావాలని కొట్టుకొని పోము. రాయిని తీసి పక్కకన్నా వేస్తాము, లేదు రాయిని చూసుకొని పక్క నుంచి నడిచైనా పోతాము. అంటే మార్గాలు మనకు ఉంటాయి. ఆ మార్గాలను ఎంచుకోవడం మన బాధ్యత. అలా తీసుకున్నప్పుడు మాత్రమే మన ఎదుగుదల మన చేతుల్లోకి వస్తుంది. లేదు అంటే 10 రకాలు 10 మంది అంటుంటారు, ఉండొచ్చు, అయినా పర్వాలేదు. కానీ మనము ఎప్పుడైతే పసితనంలో తప్పటడుగులు వేస్తూ చిన్న చిన్న అడుగులు వేస్తూనే మనకు నడక ప్రారంభమవుతుంది. మనకు పుట్టుకతోనే మనకు కొన్ని చెప్పేసి ఉంటాడు భగవంతుడు. ఏంటంటే ఇదిగో వీటిని అనుసరించుకో, నేను నీకు నీ ముందు అంటే భూమిలోకి వచ్చినప్పుడే కొన్ని నేర్పిస్తున్నాను, ఇది నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉంటారు. అలానే నడక ఎలా చిన్నగా వేస్తూ అడుగులు ఆఖరికి ఫాస్ట్గా మంచిగా నడుస్తామో అలానే మన లైఫ్లో కూడా మనము నిదానంగా అడుగులు జాగ్రత్తగా వేస్తూ పైకి ఎదగాలి. అందుకే అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకున్నట్లయితే దేన్ని ఓటమిగా భావించం. నిరుత్సాహం వల్లే సగం ఓటమి వస్తుంది. లేదు మనకు రాబడి రాకపోయినా, లేదు కొంత మనం అనుకున్న రీతిలో లేకపోయినా మనలో ఆవేదన మనను వెనక్కు తీసుకెళ్ళిపోతుంటుంది. కానీ దేంట్లో పోయినా నీ మనసు నీ చేతుల్లో ఉంటేనే నువ్వు గమ్యాన్ని చేరగలుగుతావు. అందుకని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. అది ఏ విషయము ఏ రకమైనటువంటి ఇది అని కాదు. పెద్దలైనా పిన్నలైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరికీ జీవితం అందరిది. అందరూ ఎదగాలని, ఒక పనిలో మంచిగా ఉండాలని, బాగుండాలని, ఇంటి పనైనా సరే అది కూడా మనకు ఒక కళే. అందుకని దేంట్లో నిరుత్సాహం దాంట్లో కూడా రోజు చేస్తున్న పనులే కదా, విసుకొస్తుంది కదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అలా కూడా నిరుత్సాహపడిపోయి చాలామంది డల్ అయిపోతూ ఉంటారు కదా. అందుకని అది పని ఏదైనా కావచ్చు, కానీ ఫలితం మంచిగా ఉండాలి అంటే మాత్రం నిశ్చలంగా నిలకడగా మనము సాఫీగా ఎదిగితేనే ఆ పనిని ఫుల్ఫిల్ చేయగలుగుతాము. అందుకని ప్రతి ఒక్కరము ఆ దిశగా ఆలోచిద్దాము. మనం చేసే పని ఏదైనా సరే దాంట్లో కుంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు, విజయం వైపు ఆనందం వైపు అడుగులు వేయాలి. ఎందుకంటే తొందరగా కుంగిపోతుంటాం ఈ రోజుల్లో. ఎందుకంటే పరిస్థితుల ప్రభావాలు కావచ్చు, ఎన్వైర్న్మెంట్ కావచ్చు. ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ వల్ల కూడా మనకు మానసిక బలం అనేది తగ్గిపోతుంది. అందుకని దాన్ని పెంచుకోవాలి అంటే మనం మన మనస్సును మనమే దాన్ని సరిచేసుకుంటూ ఏది కరెక్టు ఏది రాంగు, ఎందుకు నేను కుంగిపోతున్నాను అనే భావనను ప్రతి క్షణం గుర్తు చేసుకోవాలి. కుంగడం వల్ల ఇంకా వెనక్కి అడుగులు పడతాయి కానీ ముందడుగు పడదు కదా. అందుకని ఆ దిశగానే మనము అడుగులు వేద్దాం, ఆలోచిద్దాం, అందరూ సరైన దిశగా ప్రయాణిద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్. మీకు ఇంకేదన్నా అనిపిస్తే నైస్ కామెంట్ రూపంలో చెప్పండి. మనం మరొక వీడియోలో మళ్ళా దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.